తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ అలుముకున్న కల్తీ నెయ్యి వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్ర సరిహద్దులు దాటి దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఒక రాజకీయ తుఫాన్లా మారింది. ఒకప్పుడు వైకాపా ప్రభుత్వానికి ఇరుకున పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయోగించిన ఈ అస్త్రం ఇప్పుడు అనూహ్య మలుపులు తిరుగుతూ స్వయంగా ఆయనకే ఇబ్బందికరంగా మారుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని అప్పట్లో చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణలు హిందూ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టించాయి. అయితే కాలక్రమంలో ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకుని సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత వెలుగు చూస్తున్న అంశాలు ఇప్పుడు ఢిల్లీ పెద్దల వైఖరిపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజా పరిణామాల ప్రకారం సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, అది కేవలం పామాయిల్ మరియు ఇతర రసాయనాలతో కూడిన కృత్రిమ నెయ్యి మాత్రమేనని స్పష్టం కావడం చంద్రబాబు ఆరోపణల తీవ్రతను తగ్గించేలా ఉంది. ఈ విషయంలో ఢిల్లీలోని కేంద్ర పెద్దలు ఆదిలో చంద్రబాబుకు వెన్నుదన్నులుగా నిలిచినప్పటికీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవాలు మరియు దర్యాప్తు సంస్థల నివేదికల నేపథ్యంలో వారు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో హిందూ ధర్మంపై చర్చ జరుగుతున్న తరుణంలో తప్పుడు ప్రచారం వల్ల కలిగే నష్టంపై కేంద్రం అప్రమత్తమైంది. అందుకే ఈ కల్తీ లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వమే బాధితురాలని గట్టిగా చెప్పడంలో ఢిల్లీ పెద్దలు ఇప్పుడు కాస్త వెనకడుగు వేసి చేతులెత్తేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ పేరు కూడా ఈ వాదనలోకి అనూహ్యంగా రావడం ఆయనను మరింత ఆత్మరక్షణలో పడేసింది. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కొన్ని సంస్థలతో హెరిటేజ్ సంస్థకు వ్యాపార సంబంధాలు ఉన్నాయంటూ ప్రత్యర్థి మీడియా ప్రచారం చేయడం ఈ శాఖను నేరుగా బాబు ఇంటి గడప వరకు తీసుకెళ్లింది. ఈ తప్పుడు ప్రచారంలో ఢిల్లీ కోర్టు స్టే ఇచ్చినప్పటికీ రాజకీయంగా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఢిల్లీలో చక్రం తిప్పే శక్తి ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించకపోవడం గమనార్హం. గతంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న గౌరవం ఇప్పుడు కేవలం రాజకీయ అవసరాలకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీ పెద్దలు ఈ వివాదాన్ని కేవలం రాష్ట్రస్థాయి సమస్యగానే పరిగణించి చేతులు దులుపుకోవడం చంద్రబాబుకు ఊహించని దెబ్బేనని చెప్పాలి. ఒకవేళ సీబీఐ నివేదిక చంద్రబాబు చేసిన జంతువుల కొవ్వు ఆరోపణలను పూర్తిగా తిప్పిపేర్చితే ప్రజల్లో ఆయన విశ్వసనీయత ప్రశ్నార్థకంగా అయ్యే ప్రమాదం ఉంది. అప్పటికే వైకాపా శ్రేణులు ఈ పాయింట్ను పట్టుకుని బాబుపై ఎదురుదాడి చేస్తున్నారు. అటు ఢిల్లీ పెద్దలు మౌనం వహించడం, ఇటు స్థానికంగా ప్రతిలు ఉచ్చు బిగించడం మధ్య చంద్రబాబు నాయుడు కల్తీ లడ్డూ సేగలో అడ్డంగా ఇరుక్కుపోయినట్లు కనిపిస్తుంది. రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న వ్యూహం ఇప్పుడు ఎదురు తిరిగి స్వయంగా ముఖ్యమంత్రినే డిఫెన్స్లో పడేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.